కడప జిల్లాలో నిర్వహించే మహానాడుకు ఇప్పటికే ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని జిల్లా టీడీపీ నేతలు అన్నారు. మొదటి రోజున పార్టీ సంస్థాగత నిర్మాణంపైన, రెండవ రోజు అభివృద్ధి కార్యక్రమాలపైన రాయలసీమకు టీడీపీ చేసిన పనులు, మూడో రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సభకు 5 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. మహానాడు అనేది పెద్ద పండుగ అని టీడీపీ నేతలు అన్నారు. సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొదటిసారి కడప జిల్లాలో మహానాడుకు వేదిక కాబోతోంది. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 27, 28, 29 3 రోజులుగా మహానాడు పండుగ ఒక అద్భుత దృశ్యానికి ఆవిష్కరణ కాబోతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం ఈ మహానాడు కార్యక్రమాన్ని కడపలో ఎప్పుడు జరుపుతారా అని పార్టీ ఈరోజు రాయలసీమ ప్రజలు, ముఖ్యంగా కడప ప్రజల గౌరవార్థం 25 సంవత్సరాల తర్వాత మొదటిసారి కడప ప్రజలు ఉమ్మడి జిల్లాలో 10 సీట్లకు గాను 7 సీట్లు గెలిపించి, రాయలసీమలో 52 సీట్లలో 45 సీట్ల కూటమి ప్రభుత్వం గెలుచుకొని ప్రజలు గౌరవించినారు. వాళ్ళ గౌరవార్థం కడప జిల్లా రాయలసీమ నడిబొడ్డున ఉంది. మరి కడప జిల్లాలో మహానాడు జరపాలని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాన్ని 27, 28, 29 తారీఖుల్లో జరిగే మహానాడు భారీ స్థాయిలో సక్సెస్ చేయాలనేది మేమందరం, జిల్లా వాళ్ళందరూ మాట్లాడుకోవడం కూడా జరిగింది. ప్రతి ప్రాంతం నుండి వేలాది మందిని తరలించి ఇక్కడ 5 లక్షల మందితో ఇక్కడ మహానాడును సక్సెస్ఫుల్ చేయాలనేది కోరుతున్నాం. మరి పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడు కూడా కడపలో మహానాడు జరగలేదు. ఇటువంటి మహానాడు జరగడం అనేది రాయలసీమలో ప్రజలందరూ కూడా జరగాలని వాళ్ళ అభిప్రాయాల మేరకే, మేమందరం అడిగిన అభిప్రాయం ప్రకారమే ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ కడపలో జరపాలని నిర్ణయించడం జరిగింది. 2025వ సంవత్సరం మహానాడు కార్యక్రమానికి మన కడప జిల్లాని ఆతిథ్యం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. అది కడప జిల్లా వాసులకు దక్కిన గౌరవంగా కడప జిల్లాలోని తెలుగు దేశం పార్టీ సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు భావిస్తూ ఉంటారు. ఈరోజు కడపలో ఈ యొక్క మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం, అలాగనే ఈ మహానాడు కార్యక్రమంలో 27వ తేదీ సంస్థాగత సమస్యల గురించి, అభివృద్ధి గురించి, అలాగనే 28వ తేదీ ప్రజలకు ఏ విధంగా ఇంకా మంచి పరిపాలన అందించాలా, ప్రజా సంక్షేమం ఎలా ముందుకు తీసుకుపోవాలా, అలాగనే రాష్ట్ర అభివృద్ధికి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రతినిధులు చర్చిస్తారు. అలాగనే 29వ తేదీ బహిరంగ సభ, పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం కుటుంబ సభ్యులు, అలాగనే సాధారణ పౌరులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సభకు హాజరవుతారు. ఈసారి తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా చేసుకునే పండగ మహానాడు పండగ కడప జిల్లాలో పెట్టడం, అది ఆ వేదిక కమలాపురం కాన్స్టిట్యున్సీలో రావడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకనంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం, కార్యకర్తలు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. ప్రతి చోటికి వెళ్తున్నారు కానీ ఇప్పుడు ఎక్కడ పెట్టలేదని ఇప్పుడు అనుకుంటా ఉంటారు. కాబట్టి ఈసారి రాయలసీమలో కడప జిల్లాలో పెట్టడం, ఇక్కడ అనగదొక్కుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు అనే వాదనను పోగొట్టి తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడున్నా బలంగానే ఉంటారని చూపించుకోవడానికి మా అందరికీ ఇది ఒక మంచి అవకాశంలాగా మా కార్యకర్తలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా రామారావు గారు సంక్షేమం అంటే ప్రజలకు ఎలా తీసుకుపోవాలో, అప్పట్లో 2 రూపాయల కిలో బియ్యం ఏమైతే ఆ రకంగా ఆయన సంక్షేమం చేస్తే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్, అభివృద్ధి అంటే ఇలా చేయాలని చాలామంది ముఖ్యమంత్రులు కూడా అప్పట్లో మేము చంద్రబాబు నాయుడిని ఫాలో అయ్యామని కూడా చెప్పడం. ఈ మధ్య జరిగిన ఒక మీటింగ్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అప్పట్లో నేను చంద్రబాబు నాయుడు గారు చేసిన సంస్కరణలు, ఆ స్కీమ్స్ని కూడా నేను కూడా ఫాలో అయ్యామని ఆయన కూడా చెప్పడం. తర్వాత 3rd జనరేషన్ వచ్చేటప్పటికి మా లోకేష్ బాబు గారు యువతకు ఒక ఆదర్శంగా, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఎలా తీసుకొచ్చారో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, తర్వాత యువతకు మార్గదర్శకంగా ఉండి ఈ రకంగా మా పార్టీ ఈ రకంగా ఉత్సాహంగా పరుగులు పెడుతూ ఉంటే అవతల పార్టీ వాళ్ళ దృష్టిలో అవతల పార్టీ గురించి మాట్లాడాలంటే
ఎప్పుడు ఉంటారో ఎప్పుడు జైలుకు పోతారో టెన్షన్ పడి ఆయన చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిష్టాత్మకంగా కడప జిల్లాకు మహానాడు జరిపే అవకాశం ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తిగా బాధ్యతలు జిల్లా అధ్యక్షులు కమలాపురం ఎమ్మెల్యే గారు చైతన్యారెడ్డి గారు, మిగతా జిల్లా ఎమ్మెల్యేలందరూ ఏ విధంగా దీన్ని సక్సెస్ చేయాలా, ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలని దాదాపు నెల రోజుల నుంచి ఏర్పాట్లు కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. దాంతో భాగంగా ఈరోజు మహానాడు రాయలసీమలో కడప జిల్లాలో జరగడం, మిషన్ రాయలసీమ అని నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో మిషన్ రాయలసీమ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి రాయలసీమలోనే ఈసారి మహానాడు తీర్మానాలు దాదాపు 60-70% తీర్మానాలు రాయలసీమకు ఉపయోగపడే విధంగా ఈరోజు మహానాడు అనేది పార్టీ స్థాపించిన నుంచి ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా 27-28 మహానాడు జరుపుకుంటాం. అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ మహానాడులు జరిపి అక్కడున్న అధ్యక్షులు కానీ లేదంటే అక్కడున్న కమిటీస్ కానీ ఏర్పరచుకొని నియోజకవర్గ స్థాయిలో తీర్మానాలు ప్రవేశపెట్టి ఆ తీర్మానాలన్నీ మళ్ళీ రాష్ట్ర స్థాయిలో తీర్మానాల గురించి చర్చించి ప్రధానంగా ఈ తీర్మానాలు మరియు చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ తీర్మానాలన్నింటిలో రాయలసీమలో మనందరం రైతన్న కుటుంబాల వాళ్ళు, మనందరం సాగు త్రాగునీరు మీద ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మిషన్ రాయలసీమ అని అనేక విషయాల్లో పవర్ పాయింట్